నమస్తే అండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, సర్వే అథారిటీస్ అంటే ఏ ఏ సందర్భాల్లో ప్రైవేట్ ల్యాండ్ని సర్వే చేయమని చెప్పి తహసీల్దార్ వారిని మీరు కోరవచ్చు. ఆ సందర్భాలలో తహసీల్దార్ వారు సర్వే చేసి పొజిషన్ ఇవ్వవచ్చా, పొజిషన్ సర్టిఫికేట్ మీకు ఇవ్వచ్చా, పొజిషన్ ఇన్ ద సెన్స్ పొజిషన్ డిక్లేర్ చేయవచ్చా, అంతవరకు వెళ్ళవచ్చా అనేది ఇక్కడ ఇష్యూ. ఒక కేసులో ఏమైందంటే, ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి సివిల్ సూట్స్ నడిచినప్పుడు సివిల్ సూట్స్లో బి అనే వ్యక్తికి వ్యతిరేకంగా సివిల్ సూట్స్లో ఏ అనే వ్యక్తికి అనుకూలంగా కొన్ని ఆర్డర్లు వచ్చిన్నాయి. అంటే కనుక ఏ అనే వ్యక్తిది ల్యాండ్ అది, పట్టాదారు పాస్బుక్స్ ఉన్నాయి, టైటిల్ డీడ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్ లోన్లో ఉన్నది, అన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ఏ అనే వ్యక్తికి తెలియకుండా ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే కనుక సివిల్ హైకోర్టులో లోయర్ అథారిటీస్ దగ్గర అంటే తహసీల్దార్ దగ్గర ఒక అర్జీ మూవ్ చేసి నా ల్యాండ్ని సర్వే చేసి నాకు పొజిషన్ డిక్లేర్ చేయండి అని చెప్పి ఒక అర్జీ పెడతాడు. ఆ అర్జీ పెట్టి ఆ అర్జీని బేస్ చేసుకొని హైకోర్టుకు వచ్చి రిట్ పిటిషన్ మూవ్ చేసి, నార్మల్గా రిట్ పిటిషన్లో ఏం చేస్తారంటే కనుక కన్సిడర్ రిప్రజెంటేషన్ అని చెప్తే కనుక ఒక అర్జీని పరిగణలోకి తీసుకుని తొందరగా డిసైడ్ చేయండి అని చెప్పి తొందరగా ఆర్డర్లు ఇస్తుంటారు. అంటే ఆ ఆర్డర్లో హైకోర్టు వారిని మిస్లీడ్ చేసి ఆ ఆర్డర్ తీసుకునేశారు. ఆ ఆర్డర్ తీసుకునేసి సర్వే కోసం ట్రై చేసి సర్వే చేసుకునేదానికి ట్రై చేసి మనకు నోటీస్, ఫర్ ఎగ్జాంపుల్కి బి అనే పార్టీ కూడా నోటీస్ ఇచ్చారనుకోండి, కానీ ఇతనికి ఏదో ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల హాజరు కాలేకపోయారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, లోయర్ కోర్టులో సివిల్ సూట్స్ ఉన్నాయా మీరు సర్వే చేయొద్దని చెప్పి తహసీల్దార్ వారు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా సదరు తహసీల్దార్ వారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా సర్వే చేసి ఉన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే కనుక తహసీల్దార్కి సర్వే చేసి పొజిషన్ డిక్లేర్ చేసే పవర్ ఉంటుందా ఉండదా అనేది లాలో మీరు తెలుసుకోవాలి. కాబట్టి సివిల్ సూట్స్లో ఇన్ని కేసులలో 3 సూట్లలో ఇతను గెలిచి ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇతనికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తహసీల్దార్ సర్వే చేసి పొజిషన్ డిక్లేర్ చేయవచ్చా అంటే ఇట్ అమౌంట్స్ టు రీరేటింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సివిల్ కోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ని మళ్ళీ తహసీల్దార్ రీరేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ గ్రౌండ్స్ కింద హైకోర్టు రిట్ అప్పీల్ వేసినప్పుడు హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఏమని చెప్తుంది అంటే కనుక, క్వశ్చన్ ఏంటంటే అక్కడ వెదర్ ద తహసీల్దార్ ఈజ్ ఎంపవర్డ్ టు కండక్ట్ ది సర్వే అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ ది సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అని ఒకటి ఉన్నది, లేదా కనుక పట్టాదారు పాస్బుక్స్ అనే యాక్ట్ అని ఒకటి ఉన్నది. ఈ 2 యాక్ట్ల కిందనే కానీ తహసీల్దార్కి ఏదైనా ప్రొవిజన్ ఆఫ్ లా ఉందా సర్వే చేసేదానికి అనేది ఇక్కడ లా. అప్పుడు ఏదైనా కానీ ప్రొవిజన్ లేనప్పుడు యాక్ట్లో ఏది ప్రొవిజన్ కానీ రైట్స్ కానీ పవర్స్ కానీ ఇవ్వనప్పుడు హీ కాంట్ డూ ఇట్, వాళ్ళు అలా చేసేదానికి లేదు అని వితౌట్ బ్యాకింగ్ ఆఫ్ ది స్టాట్యూట్ అనేది ఇక్కడ ఇష్యూ. అంటే స్టాట్యూట్లో వితౌట్ బ్యాకింగ్ ఆఫ్ ది స్టాట్యూటరీ పవర్, అంటే స్టాట్యూట్ ద్వారా అతనికి పవర్ లేనప్పుడు వాళ్ళకి అలా చేయకూడదనే ఉద్దేశంతో హైకోర్టులో రిట్ అప్పీల్ ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేస్తారంటే ఆ తహసీల్దార్ వారు ఇచ్చిన ఆర్డర్ని సెటిల్ చేయడం జరిగింది. సెటిల్ చేయడం అంటే కనుక ఆ ఆర్డర్ని తీసివేయడం, సెట్ అసైడ్ అంటే కొట్టివేయడం జరుగుతుంది. అంటే కనుక ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో అదే కనుక మీరు తెలియనప్పుడు దీన్ని తీసుకెళ్లి ఆర్డీఓ కోర్టులు వేశారనుకోండి, మళ్ళీ 3 years 4 years తిరగాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి తిరగాలి,